వ్యూవర్స్ అందరికీ నమస్కారములు. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా స్పోర్ట్స్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. 4వ టీ20 మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. 135 పరుగుల తేడాతో సౌత్ ఆఫ్రికాని మట్టి కరిపించిన భారత్ జట్టు 4 టీ20 మ్యాచ్లో 3 విజయాలు సాధించి సిరీస్ కైవసం చేసుకుంది. ముఖ్యంగా వన్ సైడ్ మ్యాచ్గా జరిగిన 4వ టీ20 మ్యాచ్లో సంజు శాంసన్ అలాగే తిలక్ వర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ముఖ్యంగా సంజు శాంసన్తో పాటుగా అభిషేక్ శర్మ ముందుగా అయితే క్రీజ్లోకి వచ్చి వీర విహారం చేస్తే ఆ తర్వాత అభిషేక్ శర్మ అవుట్ అయిన తర్వాత వచ్చిన తిలక్ వర్మ స్ట్రైక్ రేట్ భారీగా 230కి పైగా స్ట్రైక్ రేట్తో వీర విహారం, సిక్సర్లు, 4ల బౌండరీతో అసలు అది మ్యాచా హైలైట్సా అన్న విధంగా అయితే ఇద్దరూ కలిసి సృష్టించారు సునామీ. ఇక ముఖ్యంగా టాస్ గెలిచిన భారత్ జట్టు అయితే ముందుగా బ్యాటింగ్ తీసుకుంది. ఇక క్రీజ్లోకి వచ్చిన సంజు శాంసన్ అలాగే అభిషేక్ శర్మ వీళ్ళిద్దరూ కూడా వీర విహారంతోనే మొదలు పెట్టడం జరిగింది. కానీ అభిషేక్ శర్మ 36 పరుగుల దగ్గర అవుట్ అయిన తర్వాత క్రీజ్లోకి తిలక్ వర్మ రావడం జరిగింది. ఒక పక్కన సంజు శాంసన్ అప్పటికే స్పీడ్ మీద జోరు మీద ఉన్నాడు. మరొక పక్కన తిలక్ వర్మ వచ్చి రాగానే 4లు, 6లతో సిక్సర్ల వర్షాన్ని అయితే కురిపించడం జరిగింది. ఇక వీళ్ళిద్దరూ కూడా సెంచరీ నువ్వా నేనా ముందు చేస్తాము అన్నట్టుగా ఇద్దరూ కూడా కుమ్మి పడేశారు. ఒక పక్కన 7 బౌలర్లను మార్చినప్పటికీ కూడా సౌత్ ఆఫ్రికా కెప్టెన్ మాక్రమ్కి అసలు ఏం జరుగుతుందో అక్కడ స్టేడియంలో అర్థం కాని పరిస్థితి. అప్పుడే సంజు శాంసన్ మొదటిగా సెంచరీ సాధించాడు. అలాగే ఆ తర్వాత తిలక్ వర్మ సెంచరీ సాధించడం జరిగింది. ఇక ముఖ్యంగా 283 పరుగులకి 1 వికెట్ కోల్పోయిన భారత్ జట్టు సంజు శాంసన్ 109 పరుగులు, అలాగే అభిషేక్ శర్మ 36 పరుగులు, అలాగే తిలక్ వర్మ 120 పరుగులు చేయడంతో ఎప్పుడూ లేని విధంగా భారీ స్కోర్ అయితే నమోదు చేయడం జరిగింది. ఇక సఫారీ బౌలర్లను వాళ్ళు స్పిన్నర్లు అలాగే ఫాస్ట్ బౌలర్లు, మీడియం పేసర్లు అని తేడా లేకుండా ఏ బౌలర్ వేసినా ఉతికి ఆరేశారు. అసలు బౌలర్లకి అక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. నెట్స్లో ప్రాక్టీస్ చేస్తున్నట్టుగా తిలక్ వర్మ అలాగే సంజు శాంసన్ అలవోకగా సిక్సర్లు బాధేశారు. ముఖ్యంగా తిలక్ వర్మ అయితే 10 సిక్సర్లు అలాగే ముఖ్యంగా 9 4లతో పూర్తిగా కూడా వీరవిహారం చేస్తే సంజు శాంసన్ 9 సిక్సర్లు 6 4లతో అక్కడ స్టేడియంలో బౌండరీల వర్షం అయితే కురిపించడం జరిగింది. ఇక తర్వాత చేజింగ్లోకి వచ్చిన సౌత్ ఆఫ్రికా జట్టు బాగా ఆడుతుందేమో, కనీసం 200 పరుగులైనా చేస్తుందేమో అని అంతా కూడా భావించడం జరిగింది. కానీ ఆదిలోనే భారత్ జట్టు బౌలర్లు ముందుగానే ఒక్క పరుక్కే 2 వికెట్లు తీసి సౌత్ ఆఫ్రికాని పూర్తిగా కూడా కుంగదీసేయడం జరిగింది. ఇక తర్వాత వచ్చిన వాళ్ళు వచ్చినట్లే ప్రెవిరియన్ బాట పట్టడం జరిగింది. ఒక స్టబ్స్ అలాగే డేవిడ్ మిల్లర్ కొంచెం పర్లేదు అనిపించారు. మిగిలిన బ్యాట్స్మెన్లు అందరూ కూడా 4వ మ్యాచ్లో కూడా విఫలం అవడం అయితే జరిగింది. ఇక భారత్ బౌలర్లు మరొకసారి అదరహ అనిపించారు. ముఖ్యంగా అర్షదీప్ సింగ్ అయితే మాత్రం 3 వికెట్లు తీశాడు. అలాగే ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి 2 వికెట్లతో పర్లేదు అనిపించారు. అలాగే అక్షర్ పటేల్ కూడా 2 వికెట్లు, అలాగే ఇటు రమన్దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా అలాగే బిష్ణోయ్ కూడా తలో వికెట్ తీసి ముఖ్యంగా సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్లు పెవిలియన్ బాట పట్టడంలో కీలక పాత్ర పోషించి 4వ మ్యాచ్ని ఘన విజయం సాధించడంలో వీళ్ళందరూ కూడా భాగస్వాములయ్యారు. భారత్ 148 పరుగులకి కేవలం 18.2 బాల్లోనే సౌత్ ఆఫ్రికా జట్టుని ఆల్అవుట్ చేసి 135 పరుగుల తేడాతో చరిత్రలో ఒక ఘనమైన విజయాన్ని అయితే సాధించడం జరిగింది. ఈ విజయంతో భారత్ జట్టు అయితే ముఖ్యంగా 3-1 తేడాతో సిరీసు సౌత్ ఆఫ్రికా గడ్డపై గెలిచి వరుసగా 3 సిరీస్లు ముఖ్యంగా టీ20 సిరీస్లు అయితే సౌత్ ఆఫ్రికాపై గెలవడంతో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీపై మరొకసారి నమ్మకం అయితే పెరిగింది. ఒక పక్కన శ్రీలంక, బంగ్లాదేశ్ అలాగే ఇప్పుడు సౌత్ ఆఫ్రికా గడ్డపై సౌత్ ఆఫ్రికా సిరీస్ గెలవడంతో సౌత్ ఆఫ్రికా గడ్డలో గెలవడంతో సూర్యకుమార్ యాదవ్ పై కెప్టెన్సీపై ఇంకాస్త నమ్మకం అయితే పెరిగింది. ఓవరాల్గా మనం చూసుకుంటే సంజు శాంసన్ 2 సెంచరీలు అలాగే తిలక్ వర్మ 2 సెంచరీలు నమోదు చేసి ఇక్కడ ముఖ్యంగా యువ ప్లేయర్ల సత్తా ఏంటో ప్రపంచానికి మొత్తానికి మన బౌలర్లు అలాగే ముఖ్యంగా బ్యాట్స్మెన్లు కూడా సమిష్టి కృషితో ఆడి ఈ సిరీస్ ద్వారా అయితే చూపించడం జరిగింది. ఒక పక్కన న్యూజిలాండ్ సిరీస్ ఓడిపోయి చాలా నిరాశలో అలాగే బాధలో ఉన్న భారత్ అభిమానులకు ఈ సిరీస్ అయితే బాగా బూస్ట్ అయితే ఇచ్చింది. ఇది ఓవరాల్గా సిరీస్ యొక్క కంప్లీట్ రివ్యూ అలాగే ముఖ్యంగా ఏదైతే మనకి 4th మ్యాచ్ యొక్క రివ్యూ. కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే భారత్ జట్టు మాత్రం ఒక మంచి టాలెంటెడ్ ప్లేయర్స్ని అయితే గుర్తించడం జరిగింది ఈ సిరీస్ ద్వారా. ముఖ్యంగా సంజు శాంసన్ కానీ అలాగే తిలక్ వర్మ కానీ. కాబట్టి రానున్న రోజుల్లో కూడా తిలక్ వర్మ, సంజు శాంసన్ ఇలాగే రాణిస్తే రానున్న రోజుల్లో కూడా టెస్ట్ అలాగే వన్డే మ్యాచ్లు కూడా ఆడే అవకాశం అయితే ఉంది. ఓవరాల్గా ఏదేమైనా కానీ భారత్ న్యూజిలాండ్ సిరీస్ని కలగా మర్చిపోయి ఇక సౌత్ ఆఫ్రికా సిరీస్ విజయం సాధించడంతో ఇక నెక్స్ట్ వచ్చే ఆస్ట్రేలియా సిరీస్కి రెడీ అయిపోతుంది. కాబట్టి ఓవరాల్గా సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీపై టీ20లో ఇంకా
కొంచెం గొప్ప స్థాయిలో ఉంటుందేమో అని ఇంకా ఆసక్తిగా అయితే పెరుగుతుంది ప్రజల్లో కూడా, అలాగే భారత అభిమానుల్లో కూడా. ఓవరాల్గా మాత్రం 4వ మ్యాచ్ గెలవడంతో పూర్తిగా 3-1 సిరీస్ గెలవడంతో భారత్ ఫ్యాన్స్ అయితే ఖుషి అయిపోయారు. మరి మీరేమనుకుంటున్నారు? భారత్ బాగా ఆడిందా లేదా? అసలు ఈ క్రెడిట్ అంతా ఎవరికి ఇవ్వాలి? బ్యాట్స్మెన్లుగా, బౌలర్లుగా అందరూ సమిష్టిగా రాణించారా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.